సినిమా ఎరతో బెట్టింగ్ యాప్ల వ్యవహారం నడిపాడు ఐబొమ్మ రవి. నెలకి ₹1,00,000 జీతం వదిలేసి పైరసీతో పదింతల మనీ కోసం వెంపర్లాడుతున్నాడు. దమ్ముంటే పట్టుకొని చూద్దామంటూ పోలీసులకే సవాల్ విసిరాడు. ఎట్టకేలకు అతన్ని పట్టుకున్న పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పైరసీ కేటుగాడు ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ అయ్యాడు. కొన్నేళ్లుగా హెచ్డీ సినిమాలని పైరసీ చేసి చిత్ర పరిశ్రమకి కోట్ల రూపాయల నష్టం తీసుకొచ్చిన ఐబొమ్మ కథ షెడ్డుకెళ్లిపోయింది. ఎంక్వైరీలో మరిన్ని నిజాలు కక్కిస్తామంటున్నారు పోలీసులు. ఐబొమ్మ రవికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ఎంటైర్ ఈ ఆపరేషన్లో పోలీసులకు తెలిసిందేంటి, ఐబొమ్మకు సంబంధించినటువంటి ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ ఇంకా ఎన్ని రన్ అవుతున్నాయో మనతో మాట్లాడేందుకు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత గారు మనతో ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీతో వచ్చే ఇన్కమ్ 1 lakh అయితే పైరసీతో వచ్చే ఇన్కమ్ 10 to 15 lakhs. ఇవైతే డిటెక్ట్ కావు. ఇల్లీగల్ కంటెంట్ అంతా వీటిల్లో హోస్ట్ చేస్తారు కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. గ్రే ఏరియాస్ ఉన్నాయి, సో ఆ గ్రే ఏరియాస్ నేను అడ్వాంటేజ్ తీసుకున్నానని అతను చెప్పాడు. ఏమీ రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ తోటి కానీ ఇంకెవరితో కూడా ఫ్రెండ్స్ కానీ ఎవరు సర్కిల్ లేరు. అతని కమ్యూనికేషన్స్ ఇవన్నీ అనలైజ్ చేస్తే క్లోజ్గా మాట్లాడేవాళ్ళు కానీ అతనితో అసోసియేట్ అయి ఉండేవాళ్ళు కానీ ఎవరు లేరు. సింగిల్గా ఉంటూ దేశాలు తిరగడము, డబ్బులు సంపాదించుకోవడము, అతని లైఫ్ స్టైల్ అతను ఉంటున్నాడు అన్నమాట, ఫ్రీగా హ్యాపీగా. అంతకంటే ఏం లేదు. అట్లీస్ట్ ఏమన్నా వైఫ్కి డబ్బులు పంపుతున్నాడా, లేకపోతే ఏమన్నా ఇది ఉందా, ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే ఇంకేదన్నా రిలేటివ్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ ఏది లేదు మనకి, సర్ప్రైజింగ్గా. సో నిజంగానే ఏమీ లేదు, ఇతని స్టేట్మెంట్ కరెక్టే అని మనం అప్పుడు అనుకున్నాం అనమాట. సో ఏమి కోల్పోను నేను, నన్ను పట్టుకున్నా ఏం చేసినా అనేది. సో లైఫ్ స్టైల్ ఏంటి అని అంటే సింగిల్గా ఉండడము, ట్రావెల్ చేయడము, యూరోపియన్ కంట్రీస్ తిరగడం అతనికి ఇష్టమంట, అది చెప్పాడు. ప్రతి కంట్రీకి వెళ్ళడము. ఇప్పుడు వచ్చింది కూడా ఫ్రాన్స్ నుంచి వచ్చాడు మనం పట్టుకున్న రోజు. అట్లా 2 months 3 months ఒక్కో కంట్రీలో గడపడము. ఏదైతే కరిబియన్ ఐలాండ్ కంట్రీ ఇది సెయింట్ కిట్ నేవీస్ది ఆ పాస్పోర్ట్ ఎందుకు అని అంటే వాళ్ళ పార్ట్నర్స్ అందరూ అక్కడ ఉన్నారంట. అక్కడ సెటిల్ అవ్వడగానే బిజినెస్ పరంగా వాళ్ళతోటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా, వాళ్ళతో ఈజీగా పార్ట్నర్ అవ్వడానికి, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి, తర్వాత ఆ సిటిజన్స్కి ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని, అవన్నీ ఎన్కాష్ చేసుకోవడానికి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాం. మన వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే అతని మొబైల్ ఏమో ఎక్కడో అల్మరా కింద ఎక్కడో పెట్టేసింది. టెలిగ్రామ్ అన్ని అప్లికేషన్స్ డిలీట్ అయిపోయి ఉన్నాయి. ఇల్లంతా సెర్చ్ చేసినప్పుడు బాత్రూంలో రూఫ్ కింద ల్యాప్టాప్ ఉంది. సో అక్కడ ఎందుకు పెట్టావు ల్యాప్టాప్ అంటే ఇల్లు పెయింటింగ్ చేసేటప్పుడు నేను అక్కడ పెట్టాను అంటున్నాడు. పెయింటింగ్ చేస్తుంటే రూఫ్ కింద ల్యాప్టాప్ ఎందుకు ఉంటుంది అని అంటే ఎక్స్ప్లెనేషన్ లేదు. కస్టడీకి కూడా పిటిషన్ ఫైల్ చేశాము. కస్టడీకి తీసుకున్నప్పుడు అతని సోర్స్ ఎక్కడి నుంచి, ఇన్ని ఎందుకు ఓపెన్ చేశాడు, ఇంకెవరెవరితో పార్ట్నర్ అవుతున్నాడు, మనకి ఫారినర్స్ అంటున్నాడు కానీ వాళ్ళు ఎవరు, ఈ బెట్టింగ్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, అసలు మూలాలు ఏంటి అనేది ఇంకా డీప్గా వెళ్ళి అనలైజ్ చేస్తాం. డీసీపీ కవిత చెప్తున్నటువంటి వర్షన్ ఇది. విడుదల అచ్యుత్తో సైబర్ క్రైమ్ ఆఫీస్ నుండి ప్రణీత, TV9.